మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి యువకుల ఉత్సాహం, ఇక్కడ ఉన్నటువంటి యువ కిషోరుల యొక్క పట్టుదలను చూస్తే దుబ్బాకలో ఎట్లయితే భారతీయ జనతా పార్టీ గెలుపుని ఎవరు ఆపలేకపోయిందో అంటే నారాయణఖేడ్ నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుంది అనడంలో ఎవరికి ఎట్లాంటి అనుమానం లేదు. నేను వస్తా ఉంటే చాలా మంది మిత్రులు నాకు ఫోన్ చేసి అన్న ఇప్పుడు రాకపోవచ్చు, ఇంకో 6 నెలలైనా వస్తాం, ఏమనుకోకుండా ధైర్యంగా ఉండింది. అప్పుడు నీతో పాటు కలిసి తెలంగాణ ఉద్యమాలు ఎట్లయితే పనిచేసినామో అంటే మేమందరం ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో మీతో పాటు కలిసి పనిచేస్తామని అని చెప్పి అనేక మంది సర్పంచులు, ఎంపీటీసీలు, గౌరవ ప్రజాప్రతినిధులు ఫోన్ చేసి నేను కూడా చెప్పిన వాళ్ళకి అలా ఇంకా ఏడాది ఉంటుందో ఏడాదిన్నర ఉంటుందో అవతల లిక్కే ఉండుని, ఏమైనా పనులు చేసేదంటే 2 పనులు చేయండి, మోరీలో సీసీ రోడ్లో ఏమైనా చేయండి. ఎందుకంటే అవతల లిక్కేళ్ళు ఇవతల లిక్కు వస్తే సీసీ రోడ్లు ఇస్తలేరు, మోరీలు ఇస్తలేరు, బీజేపీ కూడా దగ్గర భయపడుతుండ్రు, ఇబ్బంది పెడతారు. కాబట్టి కొద్ది రోజులు అన్నీ ఉంటుందంట. గ్రామాల్లో చేయాల్సినటువంటి పనులు ప్రభుత్వం నిధులు ఇస్తే చేయండి. కానీ రేపు ఎన్నికలు వచ్చినప్పుడు మీరు నిలబడాల్సింది ఎడుదికు నిలబడాలంటే కాషాయం జెండా వైపు నిలబడాలి, మీరందరూ రావాలని చెప్పారు. ఇది ఒక నారాయణఖేడ్లోనూ, పెద్ద శంకరంపేటలోనూ, జైరాబాద్ లోనూ జరుగుతున్న పంచాయతీ కాదు. 3 రోజుల నుంచి గత 2 దేశాలు కొట్లాడుతున్నాయి. యాడా సముద్రానికి అవతల చాలా దూరంలో కొట్లాడుతున్నాయి. రష్యాలో కొట్లాట అవుతుంది. మన దగ్గరికి కూడా చాలా మంది పిల్లలు అక్కడ చదువుకునేందుకు పోయిన ఉక్రెయిన్కి. ప్రపంచం అంతా తల్లడిల్లుతుంది. రష్యాలో, ఉక్రెయిన్ లో ఉన్నటువంటి భారతదేశస్తుల ప్రజల్ని మనం వెనక్కి ఎట్లా తెచ్చుకోవాలి అంటే మనం ముందుకు వచ్చినాం, మన ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఎవరికి రూపాయి ఖర్చు లేకుండా, ఒక్క పిల్లోడి కష్టం జరగకుండా, ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం, తెలుగు రాష్ట్రం, కర్ణాటక రాష్ట్రం అని తేడా లేకుండా ఉక్రెయిన్ లో ఉన్న ప్రతి భారతీయుని భారతదేశం తీసుకొచ్చేందుకు కష్టపడుతున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ, మన దేశ ప్రధానమంత్రి. దేశాలు, అమెరికా లాంటి దేశాలు మా ఊళ్ళని ఎట్లా తీసుకుపోవాలి అని అర్థం కాక కొట్టుమిట్టాడుతున్నాయి, తల్లడిల్లుతున్నాయి. ఆ యుద్ధంలోకి వెళ్ళి వాళ్ళ ప్రజలని ఎట్లా కాపాడుకోవాలని అర్థమైతలేదు. ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడు మోడీ గారికే ఫోన్ చేస్తున్నాడు, అటు రష్యా అధ్యక్షుడు కూడా మోడీ గారికే ఫోన్ చేస్తున్నాడు. ఊళ్ళలో సామెత చెప్తాం, గర్గా మురికి దాల్కి బరాబర్ అని. మేము ఊళ్ళో ఎంత గొప్పగా పనిచేసినా ఏ మనోడే కదరమై విజయపాల్ రెడ్డి సార్ అనుకుంటాం. కానీ భారతీయ జనతా పార్టీ గురించి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం గురించి కర్ణాటకలో, మహారాష్ట్రలో ఆన్నో ఇందో కొందరు దారి తప్పిన వాళ్ళు దక్షిణ భారతమనో, ఉత్తర భారతమనో రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రపంచం మెచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తుంది. ఎవరు ఎన్ని మాయ మాటలు చెప్పినా, ఎన్ని ప్రాజెక్టులకు పునాది రాళ్ళు వేసినా, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, ఇంటికి ఎన్ని పైసలు పంచినా, మా ఊరికి నుంచి హరీషీడ ఆ కన్ను ఒకటి, ఈ కన్ను ఒకటి, సిద్దిపేట ఒకన్ను, నారాయణఖేడ్ ఒకన్ను అన్నాడు. ఎలక్షన్లు అయిపోయినాక నారాయణఖేడ్ వచ్చిండో రాలేదో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. మొన్న ముఖ్యమంత్రి అంటే మళ్ళీ 4 రోజుల నుండి ఆ ప్రయత్నాలు చేసిపోయినట్టు కనబడ్డాడు తప్ప మళ్ళీ ఎప్పుడు నారాయణఖేడ్కి రాలేదు. నారాయణఖేడ్ డెవలప్మెంట్ పట్టించుకోలేవు. ఎక్కడ ఉప ఎన్నికలు ఉంటే అడిగి పోతారు హరీష్ గారు. నాకు దుబ్బాక ఓకన్ను, సిద్దిపేట ఓకన్ను. దుబ్బాక ఉప ఎన్నిక ఉంటే, నారాయణఖేడ్ ఉప ఎన్నిక ఉంటే నారాయణఖేడ్ ఓకన్ను, సిద్దిపేట ఓకన్ను. ఎన్నికలు అయిపోయినా నేనే ఏడుంటా. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి ఆయన ఉండక, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏంది ఉత్సవ విగ్రహం తయారు చేస్తారా? ఆ తర్వాత వాడికి పోయిండు, హుజురాబాద్ పోయిండు. హుజురాబాద్ కూడా గదే మాట చెప్పాడు, హుజురాబాద్ ఓకన్ను, సిద్దిపేట ఓకన్ను. సార్ నేను అడుగుతున్నా, అసలు నీకున్న కళ్ళని, నీకు సిద్దిపేట తప్ప నీకు వేరే దాని మీద దేని మీద ప్రేమ ఉండదు. కాలేజీ వస్తే సిద్దిపేటకే పోతుంది, స్కూల్ వస్తే సిద్దిపేటకే పోతుంది, రోడ్లకు పైసలు వస్తే సిద్దిపేటకే పోతాయి, ట్రాన్స్ఫార్మర్ వస్తే సిద్దిపేటకే పోతుంది, డివైడర్ వస్తే సిద్దిపేటకే పోతుంది, రింగ్ రోడ్ వస్తే కూడా సిద్దిపేటకే పోతుంది. ఇది మొత్తం ఆడికే వచ్చి ఆఖరికి ఉద్యోగాలు వస్తే కూడా మా నారాయణఖేడ్ గిరిజన తండాలలో ఉద్యోగాలు రావు. వచ్చినాయా? అందరికంటే ఎక్కువ నష్టపోయింది, అందరికంటే ఎక్కువ మోసపోయింది ఎవరంటే నారాయణఖేడ్ ప్రాంత గిరిజనులు. తెలంగాణ వస్తే 12% రిజర్వేషన్లు ఇస్తాం గిరిజనులకు అని చెప్పినా చెప్పలేదా? వచ్చినాయా 12% రిజర్వేషన్లు? వచ్చినాయా మా గిరిజన సోదరులకు ఉద్యోగాలు? వచ్చినాయా తాండాలకి మెరుగైన రోడ్లు? మొత్తం తాండాలలో గుడిసెలన్నీ తీసేసి డబుల్ బెడ్రూమ్లు కట్టించిరా? ఎందుకు రాలేదు? మరి ఏం చెప్పిండు కేసీఆర్? ఇంటి ముంగట కోళ్ళు, ఇంటి వెనుక బగలు, అల్లుడ తో బెడ్రూము, అత్త తో బెడ్రూము,
ఎంత మంచిగా చెప్పిండు ముచ్చట అంటే నన్ను చూడుని నా అందాన్ని చూడుని మా ఇంట్లో మనవాడ కాంగ్రెస్ పదవి డబ్బు ఒక్క రూమ్ కట్టిస్తాడా నన్ను గెలిపిర్రి నా అందాన్ని చూడుని నేను వచ్చి కానీ మొత్తం మీ నారాయణ గారు రూపురేఖల్ని మారుస్తా అన్నాడు. ఏ తాండాకు రమ్మంటారు కేసీఆర్ గారు మన చిమ్నీ బాయిని పిలిచి స్టేజ్ మీదకి. అక్క చిమ్నీ బాయ్ అక్క మీ ఊళ్ళో గుడిసెలు లేకుండా అయినాయా? అందరికి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా? ఒక్కసారి ఆ చిమ్నీ బాయ్ గారి తాండాకి మనందరం పోయి చూద్దాం. వచ్చినాయా డబుల్ బెడ్రూమ్లు? ఆఖరిగా చిమ్నీ బాయ్ కూడా కట్టించినో లేదో నాకైతే కట్టించిగా. పేరుకు పిలుస్తారు, పేరుకు నటిస్తారు, మాయ మాటలు చెప్తారు, మోసం చేసిపోతారు. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నా అని చెప్పినటువంటి హరీష్ గారికి, నీ సిద్దిపేట నియోజకవర్గంలో నువ్వు కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఎన్ని, చేసిన గృహప్రవేశాలు ఎన్ని? నారాయణ గేట్ తాండాల్లో మా గిరిజన సోదరులు కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని? ఒక్కసారి లెక్క చెప్పాలని హరీష్ గారిని అడుగుదామా వద్దా? వచ్చినాయా? ప్రతి తాండాకి ఒక్క ఉద్యోగం వచ్చిందా? తాండాకు ఒక ఉద్యోగం వచ్చిందా? ఇంటికి ఉద్యోగం మర్చిపోండి. తాండాకు ఒక ఉద్యోగం వచ్చిందా? చదువుకున్న లేరా మా గిరిజనులు? టీచర్లు లేరా? కానిస్టేబుల్ అవడానికి అర్హత లేదా? అమీన్ సాబ్ అయ్యేందుకు అర్హత లేదా? డిఎస్సి రాదు, కానిస్టేబుల్ ఉద్యోగాలు రావు, అమీన్ సాబ్ ఉద్యోగాలు రాదు. ఏమంటాడు? 2000 పింఛన్ ఇస్తున్నాం కదా, ఇక 2000 పింఛన్ పంచాయతీ చదవకుండా ముసలాడికి పింఛన్ ఇస్తే ముసలాడికి రాదు. ఇంటికి ఒకటే ఇస్తా అంటాడు సారు. ముసలాడికి పింఛన్ వస్తే ముసలాడికి పింఛన్ రాదు, ఒక్కరికే ఇస్తాడు సారు. మంచి కానూన్ పెట్టాడు కేసీఆర్ కడుపు చల్లకుండా. అందరి కానూన్ ఒకటే ఉండాలా ఉండొద్దా? మా గిరిజన సోదరులకు ఏం కానూన్ ఉంటుందో కేసీఆర్ ఇంట్లో కూడా అదే కానూన్ ఉండాలి. ఉండాలా వద్దా? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, ఒక్క ఉద్యోగం వచ్చాడు. సారు కొడుకు మంత్రి, 2 ఉద్యోగం వచ్చారు. సారు అల్లుడు ఇంకో మంత్రి, 3 ఉద్యోగం వచ్చారు. అమెరికాకి వెళ్ళి వచ్చింది మా చెల్లె. మనకి ఎవరికి బతుకమ్మ ఆడ రాదు, వాళ్ళ గుంట పువ్వు తగ్గడి పువ్వు అమెరికాకి వెళ్ళి తీసుకొని వచ్చి బతుకమ్మ ఎంపీ కూడా కొట్టారు. నిజామాబాద్ లో కోపం వచ్చింది, ఈ చెల్లెకి ఈ బతుకమ్మ వద్దని ఆమె హైదరాబాద్ తోలిచ్చింది. తోలిస్తే ఏడాది ఖాళీగా లేదు మా చెల్లె. నాయన నాకు ఉద్యోగం బాయే, నాయన నాకు ఉద్యోగం బాయే, ఏడాది కొని నేను ఖాళీగా ఉంటే ఎట్లా నాయన అని ఏడిస్తే మరి బిడ్డకు తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఉద్యోగం ఇంటివి. ఎన్ని ఉద్యోగాలు అయినాయి? 4 అయినాయి. ఈ 4 ఆగలే సారు. ఎరుకలో ఉంటాడు సడ్డగురి కొడుకు సంతోషం. వాడు చెప్పిండంట, పెద్దనాయన అడుగుతే అన్నకి ఇచ్చినావు, అడగకపోతే బావకి ఇచ్చినావు, ఏడితే చెల్లెకి ఇచ్చినావు, వీళ్ళందరినీ విడిచిపెట్టిపోయిరు. మరి పొద్దుగల గోళీలు, పగటిలు సూది, రాత్రి గోళీలు ఇచ్చేటోని నేనే ఉన్నా. వారి మరి 2 ఇచ్చే కాడ 4 ఇచ్చినా అనుకో, మరి నీ సంగతి ఏమైతుందో నీ ఇష్టం అంటే వారి అట్లా చేయకురా, నిన్ను కూడా ఎంపీ చేస్తాని వారిని కూడా ఎంపీ చేసింది. ఎన్ని ఉద్యోగాలు? 5 ఉద్యోగాలు లింకపోయినాయి. ఈ ఒక్కొక్కల జీతం, సారు జీతం 5 లక్షలు, కేటీఆర్ జీతం 3.5 లక్షలు, హరీష్ అన్న జీతం 3.5 లక్షలు, సంతోష్ జీతం 3 లక్షలు, కవిత జీతం 2.5 లక్షలు. మొత్తం వాళ్ళ ఇంట్లోకి నెలకపోతున్నాయి. ఓన్లీ జీతం 21 లక్షలు పోతుంది. ఎంత పోతున్నాయి? 21 లక్షలు వాళ్ళ ఇంట్లో కొట్టాయి. మనకెంత ఇస్తాడు? 2,000 ఇస్తే ముసలానికి ఇస్తే ముసలామికి ఇవ్వడు. ముసలామికి ఇచ్చిండనుకో పింఛను దాచిపెట్టి బొడ్డే ఎక్కి పెట్టుకుంటది. దసరాలో, ఉగాదిలో, శివరాత్రి వస్తే మంగళాలు వస్తే రైకలో ఓ గౌరవ కొనిద్దామని దాచిపెట్టుకుంటది. ఏమొచ్చినాయి తాండాలలో? ఏమొచ్చినాయి పెద్ద శంకరంపేటలో? ఉద్యోగాలు రాలేదు. కిరాణా దుకాణాలన్నీ బెల్ట్ షాపులు అయిపోయింది. ముసలాయన పొద్దంతా పనిచేసి పొద్దుకు వస్తాడు. ముసలాయన పొద్దు ఎడకపోతుంది, జర నోటి రాజే సీసా తెచ్చుకుంటా అంటాడు. ఆమెనేమో ముసలామెనేమో మర్మరి కోసమో మర్మరాల కోసమో దాచిపెట్టేది. ఇటు గుంజి అటు గుంజి ఇవ్వకపోతే 100 పెట్టి 2 గుంజి ఆయన తెచ్చుకోపాయి. వారి ఇంట్లో మనోడు వాడు ఇచ్చిన 2,000కి ఆడు మొగలకు పంచాయతీ, అంత కోడలకు పంచాయతీ. కోడలు అనుకుంటుందట, ఈ ముసలి ఎప్పుడు పోవాలి, ఆ పింఛన్ నాకు ఎప్పుడు రావాలి. 2,000కి అటు భార్య భర్తలకు పంచాయతీ, అంత కోడళ్ళకు పంచాయతీ. ఇక మా అన్నదమ్ములకు మస్తు చెప్పిండు. తెలంగాణ ఏమవుతుంది సార్ అంటే, ఏమవుతుంది మరి ఇంటికి ఉద్యోగం వస్తుంది. ఎట్లా వస్తుంది సార్ అంటే మీకు తెలియదా? 2 ఆగ్ఞాపకాయలు తీసుకురాలి. దానికి చంద్రబాబు ఎందుకు, బందర్ బాబు ఎందుకు, లేకపోతే గిరిగిలాని ఎందుకు? 2 ఆగ్ఞాపకాయలు ఇయ్యి నాకు. 2 ఆగ్ఞాపకాయలు తీసుకొని సెక్రటరియట్ అని ఒకటి ఉంటుంది ట్యాంక్ బండ్ పక్కకు, ఇవి
యువతల పక్క గోల నిలబెట్టుంది, అవతల పక్క గోల నిలబెట్టుంది. ఎవడు ఆంగకాయ అంటే వాడు తెలంగాణోడు, ఎవడు సోరకాయ అంటే వాడిని ఆంధ్రాకు పంపించేద్దామని చెప్పిండు. 8 ఏళ్ళ సార్కు 2 ఆంగకాయలు దొరకలే, ఆంధ్రోడు ఎవడో దొరకలే, తెలంగాణోడు ఎవడో సమజైతలేదు. ఒక్క ఉద్యోగం ఇంకా మనలోకి రాలే. వచ్చిందా? జిల్లాకి ఇన్ని ఉద్యోగాలు వస్తే మన నారాయణఖేడ్ కూడా 4 ఉద్యోగాలు వస్తుండే. ఎంతమంది గిరిజన సోదరులకి ఉద్యోగాలు వచ్చినాయి ఒకసారి ఆలోచించు. అందరికంటే ఎక్కువ మోసం చేసింది గిరిజనులను మోసం చేసింది కేసీఆర్ గారు. ఉత్తగా ఒక్క కాగితం సంతకం పెడితే 12% రిజర్వేషన్లు వస్తాయి గిరిజనులకి. ఆ 12% గిరిజనుల రిజర్వేషన్లని మైనార్టీల రిజర్వేషన్లతో కలిపి కేంద్రానికి పంపించి 4 ఏళ్లకోనే గిరిజనులను మోసం చేస్తా ఉన్నాడు. అందరికంటే ఎక్కువ గిరిజన బిడ్డలు ఉన్న ప్రాంతం నారాయణఖేడ్ నియోజకవర్గం. జల్ జంగల్ జమీన్ కావాలని నాడు కొమరం భీం కొట్లాడితే ఆయన వారసులుగా కొట్లాడుతున్నారు ఈ రోజుకి మా గిరిజన సోదరులు. పెద్ద శంకరంపేటలో కూడా జాగల పంచాయతీ ఉంది, ఈనాంపూర్లో పంచాయతీ ఉంది. దున్నటువంటి భూమి అన్నాడు, ఎవరు కబ్జాలుంటే వాళ్ళకే ఇస్తా అన్నాడు, ఈనాములు రద్దు చేస్తా అన్నాడు. మరి రాజు శంకరమ్మ భూములు యాడున్నాయో చెప్పాలి కేసీఆర్ సార్. భూములు పట్టాలు ఎందుకు వస్తలేవు సార్? 8 ఏళ్ళు అయింది కదా. ఉమ్మడి తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మెదక్ జిల్లా మంత్రివి కదా. ఈ జిల్లాలో పెద్ద శంకరంపేట ఏముంది, నారాయణఖేడ్ ఏముంది, నల్లవాగు ఏడుంది, మంచిగా ఏడవారుతుంది, ఈచి తెలుసు కదా సారు. మరి పెద్ద శంకరంపేటలో పేద ప్రజలు కబ్జాలో ఉన్న రాణి శంకరమ్మ భూముల్ని, ఈనాం భూముల్ని పేద ప్రజలకు పంచేందుకు ఎందుకు మనసు వస్తలే కానీ అడగల్లా. 8 ఏళ్లకోనే ఎందుకు హరీష్ రావు గారి ఇంటికి వచ్చి కూర్చుంటలేడు? 7 కలెక్టర్ ఎందుకు రాడు పెద్ద శంకరంపేటకి? ఎందుకు ఈ భూముల్ని పేద ప్రజలకు పంచరు అంటే వాళ్ళకి మనసు లేదు. వాళ్ళ లెక్క పేదోళ్ళ మీద కాదు, వాళ్ళ లెక్కంతా పైసలు ఉండాలి. వాళ్ళ లెక్కంతా పైసలు ఉండాల కోసమే ఏం చెప్తాడు ఆయన? రైతు బంధిస్తలే మాట్లాడు. ఎవరికి ఉన్నాయి నారాయణఖేడ్ల పొలాలు? ఏ లంబాడ సోదరికి ఉన్న ఎకరాలు? 5 ఎకరాలు 10 ఎకరాలున్న గిరిజన బిడ్డలు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఊరికి 5 దొరకరు. ఎంతమంది? ఊరికి 5 దొరకరు. మరి 100 ఎకరాలు ఉన్న వాళ్ళు నారాయణఖేడ్ చుట్టుపక్కల ఎవరెవరు కొన్నారు భూములు మీకే తెలుసు. ఎవరు కొన్నారు? 1 సోలార్ ఫెన్సింగ్లు వచ్చినాయి, 1 సోలార్ ప్లేట్లు వేసిరు, కరెంటు ఉత్పత్తి అవుతుంది. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి నారాయణఖేడ్ చుట్టూ గద్దల్లాగా వారి భూములు కొన్నారు. అలా వాళ్ళకి రైతు బంధు వస్తుంది, వాళ్ళకి రైతు బీమా వస్తుంది. కానీ భూమి నమ్ముకొని 100 సంవత్సరాలుగా ఈ భూమి మాకు ఆధారం అని చెప్పి వ్యవసాయాన్ని నమ్ముకున్నటువంటి మా గిరిజన బిడ్డలకి ఈ ప్రాంతంలో అన్యాయం జరుగుతుంది. అయ్యా చంద్రశేఖరరావు గారు, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక్కసారి నారాయణఖేడ్ రండి, ఈ గిరిజన బిడ్డల కష్టాలు చూడండి. మొన్న మీరు తీసుకొచ్చిన జీవో 317 తోటి నారాయణఖేడ్కు న్యాయమైందా అన్యాయమైందా ఒక్కసారి చూడండి. మా టీచర్లను అడుగుండ్రి, వాళ్ళ కష్టాలు తెలుసుకోండి. అంతేగాని హైదరాబాద్ లో కూర్చొని నేనేం చెప్తే అది నడుస్తుంది, నేను చెప్పిన దాన్ని అమలు చేసేందుకు మా పోలీస్ మిత్రులు ఉన్నారు. మీరు ఎక్కువ మాట్లాడితే పోలీసులను అడ్డం పెట్టుకొని రాజ్యం చేస్తాను అనుకుంటే దయచేసి అది ఎక్కువ రోజులు తాగదు. చాలా మంది నేను మా దుబ్బాక ఉప ఎన్నికలను చెప్తున్నాను. ఇలా పెద్ద శంకరంపేట చూస్తే మా దుబ్బాకనే కనబడుతుంది. యాడ చూసినా జీని బయటలో రబ్బరి చెప్పులు, ఒకటే నినాదం జై శ్రీరామ్ అనేటువంటి నినాదంతో ఇలా పెద్ద శంకరంపేట నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పేదోళ్ళ కోసం, గిరిజనుల కోసం, వెనుకబడిన ముస్లిం మహిళల కోసం, ప్రతి ఒక్క వర్గ ప్రజల కోసం పనిచేసినటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ. మేము సిలిండర్లు ఇస్తే పేదోళ్ళకి ఇచ్చినాం, గిరిజన సోదరులకు ఇచ్చినాం, దళిత సోదరులకు ఇచ్చినాం. బాత్రూమ్ కట్టిస్తే తాండాలలో కూడా మా అక్క చెల్లెలకి కష్టం కావద్దని కట్టించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని పనిచేస్తున్నటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అందుకని దయచేసి లేనిపోని అపోహలు సృష్టించి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఏదో కొట్లాటలు అవుతాయి, కుట్రలు జరుగుతాయి, వర్గాల మధ్యలో పోరాటం పెడుతుంది, ఇవన్నీ బక్వాస్ కి బాధ. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక 2014 నుంచి ఇయ్యాలటి దాకా ఈ దేశంలో ఒక్కటంటే ఒక్క మత ఘర్షణ జరగకుండా ఈ దేశంలో ప్రజలందరి విశ్వాసాన్ని చూరగొన్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు.
అట్లాంటి గొప్ప నాయకత్వంలో ప్రపంచమంతా ఆ రోజు నరేంద్రుడు, ఆ రోజు స్వామి వివేకానంద కలలు కంటే భారతదేశం విశ్వగురు కావాలంటే ఆ రోజు నరేంద్రుడు కలలు కన్న దాన్ని ఈ రోజు మన నరేంద్రుడు నెరవేరుస్తుంది. అది టీకాలా, ఓపెన్ బియ్యమా, ఉపాధి హామీ పథకం రోడ్ల, ఆఖరికి మేము వెనకటికి తెలంగాణ ఉద్యమంలో మీ పెద్ద శంకరంపేటకు రావాలంటే, సంగారెడ్డికి వెళ్ళి పెద్ద శంకరంపేటకు రావాలంటే 2-2.5 గంటలు పడుతుండే. ఇలా రోడ్ ఎట్లయిందన్న రోడ్డు ఎవరేసిరు? రోడ్డు ఎవరికి కేసీఆర్ సార్ ఇట్లా అట్టుంటుండే రోడ్డు. ఇప్పుడు ఎట్లయింది రోడ్డు? ఎంత నున్నగా అయింది? మీ హైవే ఎంత గొప్పగా అయిందో ఒక్కసారి ఆలోచించండి. కనెక్టివిటీ పెరుగుతుంది. ఊర్ల నుంచి మండల కేంద్రాలకి, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి, హైదరాబాద్ నుంచి బీదర్కి, హైదరాబాద్ నుంచి నాందేడ్కి పెద్ద పెద్ద రోడ్లు వేసి రైతులు పండించినటువంటి పంటని అటు వ్యవసాయానికి ఇటు పరిశ్రమలకి అనుసంధానం చేస్తూ, అది నారాయణఖేడ్లో టీఆర్ఎస్ లేదు, తెలంగాణలో టీఆర్ఎస్ ఉన్నది, ఆ బీజేపీ లేదు కాబట్టి రోడ్లు ఇయ్యం అది భారతీయ జనతా పార్టీ అంటలేదు. కానీ టీఆర్ఎస్ వాళ్ళు అంటూ బీజేపీ సర్పంచ్ ఉన్నాడా ఉపాధి హామీ పైసలు కత్తెర పెట్టు అంటాడు. ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే డబ్బుల్ని, ఉపాధి హామీ పథకం కింద వచ్చే సీసీ రోడ్లను కూడా బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న కాడ, బీజేపీ సర్పంచులు ఉన్న కాడ ఇస్తలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ నరేంద్ర మోడీ గారు, చంద్రశేఖరరావు గారు ఉన్నారా, స్టాలిన్ గారు ఉన్నారా, లేకపోతే ఇంకొక రాష్ట్రంలో ఇంకొక ప్రభుత్వం ఉందా అని చూస్తలేరు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ దేశం నాది, ఈ దేశ ప్రజలందరూ భారతీయులని అందరి కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకని మీరందరూ కూడా నారాయణఖేడ్ ప్రాంతంలో ఉదయం నుంచి ఇంత గొప్పగా మా కోసం ఎదురు చూసి, మా దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా పాల్పంచుకొని నా గెలుపులో సహకరించి ఈ రోజు ఇంత గొప్పగా స్వాగతం పలికినటువంటి మా పెద్ద శంకరంపేట భారతీయ జనతా పార్టీ నాయకులకి, యువ కిషోరాలకి, భవిష్యత్తులో నరేంద్ర మోడీ వారసులుగా నారాయణఖేడ్లో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తామని ఇక్కడికి వచ్చినటువంటి మా యువ కిషోరులందరికీ కూడా పేరు సీనియర్ నాయకులు, శాసనసభలో అనేక సందర్భాలుగా అనేక సమస్యల మీద పోరాడినటువంటి విజయపాల్ రెడ్డి గారి లాంటి ఒక అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు ఈ ప్రాంతం నుంచి ఉన్నాడు. వారి నాయకత్వంలో మీరందరూ బాగా ముందుకు రండి, భారతీయ జనతా పార్టీని బలపరచండి. వచ్చే ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలంగాణ రాష్ట్రంలో కాషాయం జెండా ఎగరాలంటే అది నారాయణఖేడ్లో కూడా ఎగిరియాల్సినటువంటి బాధ్యత మీరు అందరికీ సపోర్ట్లు కొట్టలేదు. అంతా బీజేపీ కూడా కొట్టరు అయింది, దానిలో తేజీకలు కొడుతున్నాయి. ఎవరు కొడతలేరు అందరినీ చూస్తా ఉన్నాం. ఇక్కడ ముంగడున్న పెద్ద మనుషులు కొడుతున్నారు, వెనకాల ఉన్న జీరో పాయింట్లకు ఏమైందన్నా 2 చేతులు మంట పెట్టుకొని నిల్చురు. గట్టి కొట్టాలి సపోర్టు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం పోలే సప్పుడు ఏడాదికి పోవాలి సప్పుడు. మామూలు పోయింది సార్ ఇప్పుడే సీదా రోడ్డు మీద చక్కగా పోవాలని జర గట్టిగా చెప్పురి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం అంటలేదు కడుగున్నారు అనుకుంటారా, ఇది కనబడుతుంది. జర గట్టిగా చెప్పురి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. చేతులు ఉన్న ఉంటే జర చేతులు లేపురు కదా, ఎవరైనా దివ్యాంగులు ఉంటే లేపుకుంటే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.